ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్చి 29 పాల్గొన మాసం అమావాస్య. మళ్ళీ మామూలుగానే అమావాస్య కీడని అంటారు. అందులోనూ షష్టగ్రహ కూటమి ఉంది. అవును, ఆ ప్రభావం కూడా ఉంటుందన్న. అసలు కీడు అంటే ఎవరికి కీడు జరగబోతోంది, ఎలాంటి కీడు, వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వివరించండి. ఓం యత్తే దేవా అదధర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా సా నో యజ్ఞం పిపురుహి విశ్వవారే రయిన్నో ధేహి సుభగే సువీరం. అమావాస్య మహాకీడు, పరమకీడు, ఉత్కృష్టమైన కీడు అని చెప్పి మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. అలాగే ఆ రోజు నాడు ఏదైనా ప్రయోగాలు లాంటివి ఉంటే ఉపసంహారం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ కొన్ని ప్రయోగాలు చేయడానికి చాలా సిద్ధపడుతూ ఉంటారు. చేతబల్లటువంటి చేయడానికి ఎక్కువగా ఆ రోజుని నిర్ణయించుకుంటూ ఉంటారు. నాకు ఇందులో అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఒక నెలకి 15 తిథులు, అంటే ఒక పక్షానికి పౌర్ణమి నుంచి అమావాస్యకి 15, అమావాస్య నుంచి పౌర్ణమికి 15. ఈ పౌర్ణమి అమావాస్య ఈ రెండు పక్కన పెట్టేస్తే 28. రెండు కలిపితే 30. ఇంకా చెప్పాలంటే 14. అంటే శుక్లపక్షం రెండిట్లో వచ్చే తిథులు ఒకటే కాబట్టి పక్షం మారుతుంది కాబట్టి 30 తిథులుగా వేసుకుందాం. మనం మళ్ళీ మనోభావాలు దెబ్బతీస్తాయి కొంతమందికి. అంటే ఆ మనోభావాలు అంటే కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ ఆ మనోభావాలు దెబ్బతింటుంటాయి చాలా మందికి. 30 తిథులు బాగుంది. ఈ 30 తిథులలో నందతిథి, రిక్తతిథి, భద్రతిథి 3 రకాల తిథులు ఉన్నాయి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలమ్మా. నాకు 7వ ఏట ఉపనయనమైంది. అంటే 33 సంవత్సరాలు అయింది నాకు ఉపనయనమై. అక్కడి నుంచి రోజు నేను సంధ్యానం చేసుకుంటూ వస్తున్నా. కానీ ఈ 33 సంవత్సరాలలో ఎక్కడా కూడా కీడు తిథి నాకు ఎక్కడ రాలా. నందతిథి, రిక్తతిథి, భద్రతిథిని నేను చూసా. కీడు తిథి అనేటువంటిది నేను ఎక్కడా కూడా చూడలా. అదే నాకు అర్థం కావట్లా. నేను దీని మీద కాస్త రీసెర్చ్ చేయగా నాకు అనిపించింది నిజమే కీడే. ఏంటి కీడు? అమావాస్య అనగానే 10 మంది జీవితాలని నాశనం చేయాలని చెప్పి కొంతమంది నెగిటివ్ గా ఆలోచించే వారి మనస్తత్వాన్ని మించినటువంటి కీడు ఇంకొకటి లేదు అని. అంటే మనమే కీడు మనుషులం. ప్రపంచంలో మనకు మించినటువంటి కీడు మనుషులు లేరు. ఆ కీడు నేను కీడు అని చెప్పుకుంటే నన్ను ఎవరి దగ్గరికి రానిది కాబట్టి అమావాస్య కీడు అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అమ్మా, అమావాస్య చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటిది, చాలా ఉత్తమమైంది. ఇంకా ఒక మాటగా చెప్పాలంటే షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది అమావాస్య వలన రాబట్టి దేశం అనేటువంటిది కనీసం మాత్రం క్షేమంగా ఉంటుంది. అమావాస్య నాడు కనుక కాకుండా వేరే ఏదైనా షష్ఠగ్రహ కూటమి వచ్చిందంటే మీరు రాసి పెట్టుకోండి, ఉభయ భ్రష్టత్వం తప్పదు. అమావాస్య అంత మంచిదమ్మా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మే ధర్మయుద్ధాన్ని కాంక్షి అమావాస్య రోజు నాడు యుద్ధానికి విజయ ముహూర్తం కోసం నిర్ణయించాడు. అంతకన్నా మనం గొప్ప వాళ్ళ మాట కాదు అని చెప్పడానికి మనమెంత, మన బ్రతుకెంత. అమావాస్యను పట్టుకొని కీడు అంటే అందుకనే మనకు ఆ కీడు పట్టే శంకరుని బట్టి మనకు బ్రతుకు లేకుండా పోతున్నాయి. అన్ని తిథులలో పౌర్ణమి కన్నా 1000 రెట్లు గొప్పదమ్మా అమావాస్య. అదే అమావాస్య శనివారం రావడం యోగం కూడా. శనివారం వచ్చింది సార్. అమావాస్య యోగం. అష్టమి నుంచి లెక్కేసుకోండి. మొన్న అష్టమి శనివారం, మొన్న కాదు రేపు 22 అష్టమి శనివారం, ఖచ్చితంగా 8వ రోజు శనివారం అమావాస్య. ఒక 18 నక్షత్రాల వారికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అందులో గత 20 రోజులుగా 30 రోజులుగా అనుభవించేటువంటి వాళ్ళకి కాస్త ఉపశమనం పొందవచ్చు. శనివారం రావటము అమావాస్య చాలా మంచిదమ్మా. దాన్ని కీడు అనుకోవడానికి వీల్లేదు. ఒక మగ మనిషితో ఇంకొక మగ మనిషి కూడా అర్ధరాత్రి నడవలేని పరిస్థితులు. ఇప్పుడు ఆడ మనిషి కాదు, ఇంకొక మగ మనిషే నమ్మలేని పరిస్థితులు. ఒక పశువుని ఇంకొక పశువు, ఒక పులిని ఇంకొక పులి నమ్ముతుంది. కానీ ఒక మనిషిని ఇంకొక మనిషిని నమ్మలేకపోతున్నాడు. ఇక్కడ కీడు ఎవరిదమ్మా? ఎవరు? మనమే కీడు మనుషులు. మనకు మించిన కీడు ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఆ విషయాలు చెప్పుకుంటే మనలతో మాట్లాడరు, మనల్ని వేలేస్తారు. కాబట్టి అమావాస్య కీడు, అమావాస్య కీడు కదా, అందుకనే అనర్థాలు జరిగి వీడే వేధ పనులన్నీ చేస్తాడు. మళ్ళీ చేసే దుర్మార్గ పనులన్నీ వీడే అని ఎప్పుడు కూడా అమ్మ సర్వేషాం అమావాస్య అంటారు. ప్రతి మాసానికి ప్రారంభం.
అమావాస్య రాత్రి గడిచింది అని అంటే ఆ చీకటి ఉన్నటువంటి ఘడియలు ఏవైతే ఉన్నాయో ఆ ఘడియలు నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఎలా తీసుకుంటావు అలా. ఆ చీకటి గడియలు నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి, నువ్వు తీసుకుంటావా? అమావాస్య వచ్చేసింది, మేఘాల ఆకాశాన్ని కప్పేసేసి చీకటి అయిపోయింది అనుకుంటావు, నీ బ్రతుకుంది. మరి ఏం చేయాలండి ఈసారి? మామూలుగా ఎప్పుడైనప్పటికీ కూడా అమావాస్య అంటే ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. ప్రత్యేకమైన పూజలు చేసినా చేయకపోయినా దీపకాంతులు మన ఇంట్లో వెలిగినటువంటి దీపకాంతులు ఒకవేళ కరెంటు పోయినా సరే ఆ దీపకాంతులు మన ఇంట్లో బంగారపు వర్ణంలో ఇల్లుని తీసుకొస్తే చూసారండి, అంతటి సువర్ణ ప్రకారంగా గృహం అవుతుంది. నువ్వు 10 పెడతావా, 20 పెడతావా, 100 పెడతావా, ఓపిక. ఆ అమావాస్య చీకటిని జయించగలిగేటట్టుగా దీపాలు ఉండాలి. అలా దీపాలు కనుక పెట్టినట్లయితే ఎప్పుడూ కూడా ఆనందకరమైన జీవితం భగవంతుడు ఇస్తాడు. అయితే ఇన్ని చెప్పి ఈ అమావాస్య తప్పుదని నేను చెప్పను. కాకపోతే షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది 6 గ్రహాలు పాపగ్రహాలతో వచ్చినాయి కనుక, అవునండి, పాపగ్రహంతో కూడుకుని వచ్చింది కనుక దాని యొక్క ప్రభావంతో ఈ లోకుల్లో చాలా మంది పైశాచికత్వాన్ని ప్రదర్శన చేస్తారు. అంటే 4 రోడ్ల కూడలిలో ఈ దిష్టి తీసిన పడేయటాలు, కొన్ని రకాలుగా గుమ్మడికాయలు అన్ని పడేయటాలు. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి కొన్ని ప్రదేశాలలో చాలా మంది ఈ దుష్ట ప్రయోగాది, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, బగలాది ప్రయోగ, సూరి ప్రయోగ, వార్తాళి ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధిమాంద్యాది ప్రయోగ, మహామారి ప్రయోగ, వివిధ అభిదారిక ప్రయోగాలన్నీ కూడా చేస్తారు ఈ సందర్భంగా. ఎందువల్లనంటే మరలా ఇటువంటిది ఇంత తొందరగా రాదు కాబట్టి ఎన్నో రకాల జీవాలని హింసలు చేసి ఆ రక్తంతో తర్పణ చేసి క్షుద్రాలకి ఏదో తంత్రశక్తిని సాధించుకోవాలి, అందరినీ కూడా వశం చేసుకోవాలి, వశీకరణ చేసుకోవాలి, మన గుప్పెట్లో పెట్టుకోవాలని కొన్ని ప్రయత్నాలతో ఇవన్నీ జరిపిస్తూ ఉంటారు. దాని యొక్క ప్రభావాలు ఏవి కూడా మన యొక్క పరిసరాలని కూడా తగలకుండా ఉండేందుకే ఇన్నిసార్లు ఇన్ని వివరాలుగా అక్కడికి వెళ్ళండి, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఈ అమావాస్య రాత్రి అక్కడ నిద్ర చేయండి. రాత్రికి ఉదయానికి 2 చోట్ల ఉంది అమావాస్య. 28 రాత్రి, 29 ఉదయం. సూర్యోదయానికి రాత్రి ఉన్నదే సాధారణంగా అమావాస్య లెక్కిస్తారు కదండి. తంత్రశక్తికి రాత్రమ్మ, మంత్రశక్తికి ఉదయం. కాబట్టి ఇప్పుడు రాత్రి ఉంది, ఉదయం ఉంది, సూర్యోదయానికి ఉంది కనుక ఈ దుర్మార్గమైనటువంటి లక్షణం కలిగినటువంటి మనుషులు, విచిత్రం తెలుసా అండి, ఈ దుర్మార్గమైన మనుషులు మెల్లో ఇన్ని రకాల తాయితులు కట్టుకొని మంచి చుట్టూ తిరగరు. నార్మల్ గా గొలుసు వేసుకుంటారు, చూస్తే చాలా ఉత్తమంలాగా కనిపిస్తున్నారు అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు కొన్ని శక్తులు సంపాదించి మాట్లాడుతూ ఏదో రకాల మాట్లాడుతూ కూడా మనిషి మీద ప్రయోగాలు చేస్తారమ్మా. నేను చూసా. అటువంటి ప్రయోగాల నుంచి కనీస మాత్రం ఉపసంహారం కోసమే ఆ రాత్రి అక్కడ నిద్ర చేయమంటున్నా. అంటే మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అక్కడికి వచ్చారు కాబట్టి అది కూడా చేసుకుందాం అనుకోవడం ఇంకా ధర్మం కాదండి. మేము కనీసం నిద్ర చేసుకుంటామన్నా సరే కనీసం, కానీ ఆ రాత్రి అక్కడ నిద్ర చేసుకోవటం వలన ఇప్పుడు చెప్పే కొన్ని ఏవి సకల దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, బగలాది ప్రయోగ, సూరి ప్రయోగ, వార్తాళి ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధిమాంద్యాది ప్రయోగ, మహామారి ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనిపాత, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానావిధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రితాది విషాది ప్రయోగాలు, 28 నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అలాగే 27 రకాల ప్రయోగాలమ్మా ఇవి. ఈ ప్రయోగాలన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు ఉద్యుక్తులు అవుతారు. రేపు అష్టమి నుంచి మొదలు పెడతారు వాళ్ళంతా కూడా. అష్టమి నుంచి మొదలు పెడతారు ఇక వీళ్ళు మొదలు పెట్టుకోవటాలు. ఈ యొక్క తంత్ర విద్యల్ని అనేక రకాలుగా దుష్ట సంహారంగా, అంటే దుష్ట సంహారము అంటే వాళ్ళ దృష్టిలో దుష్టులు అంటే మనం దుష్టులం, మన దృష్టిలో దుష్టులు అంటే వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో దుష్టులు అంటే ఎవరు? మనం. దేవతలకి రాక్షసులు, రాక్షసులకి రాక్షసులు దేవతలు అన్నట్టుగా వాళ్ళు రేపు అష్టమి నుంచి దాని యొక్క ప్రయోగాలు మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. కనుక ఇన్ని 27 ప్రయోగాలు ఉన్నాయి మొత్తం. ఈ 27 ప్రయోగాలు వీళ్ళు మనలా కాదండి. ఒక పూట ఏదైనా తినేసేసి ఓపిక లేదు కసేపాకి చేస్తా అంటానికి పూర్తిగా దాని మీద చచ్చినా పర్లేదు నేను తినను అన్నట్టుగా కూర్చుంటారు వాళ్ళు.
తాంత్రికానికి అదే ఉపయోగిస్తుంది. మన వాళ్ళు అట్లా కాదు, ఒక 5 నిమిషాలు చేసి కాసేపు బాగా చేస్తారే, ఓకే, నీరసంగా ఉందిగా కాసేపు పక్కన కూర్చున్నామా లేదు, ఫోన్ పోనీ 5 నిమిషాలు ఓపిక లేదు, 5 నిమిషాలు పక్కన కూర్చోట్లా, ఇంకా వెళ్ళి వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేసినా ఇలానే ఉంటున్నాం. ఈ రేపటి నుంచి ఆ ఒక 28 రకాల ప్రయోగాలు అనేటువంటి వాళ్ళు ఈ అమావాస్యను దృష్టిలో పెట్టుకొని ఎంత శుభకరమైనదో, ఎంత యోగ్యకరమైనదో అంత అశుభంగా, అంత అయోగ్యంగా దాన్ని వృద్ధి చెందించారు అమావాస్య అనగానే. అన్ని రకాల ప్రయోగాలు అన్ని రకాలుగా అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. కాబట్టి దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక నిద్ర అయినా అక్కడ చేయండి. కామాఖ్య అమ్మవారి దగ్గర కనీసం మీరు పూజ చేయొద్దు, పునస్కారం చేయొద్దు, పోని మీకు అది ఏదైనా ఖర్చు అవుతుంది అని చెప్పేది నిజమో అబద్ధమో, ఎందుకు మనం ఖర్చు పెట్టుకోవాలి, ఓకే మంచిది శుభం. కనీసం మాత్రం ఒక నిద్ర చేసినా ఆ 15-20% బయటపడతారమ్మా. అందులో పాల్గొని అది కూడా మీరు పూర్తి చేసుకోగలిగితే 45% బయటపడతారు. నిద్ర చేసినా కనీసం నిద్ర 15-20% బయటపడతారమ్మా. అదైనా ఉపశమనమేగా, అంత గొప్పదమ్మా. దాన్ని మన వాళ్ళు కీడు 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 అని చెప్పి మనకు మించిన కీడు యావత్ ప్రపంచంలో చెప్పండి. ఇది అడగబోతున్నా అంటే అక్కడ దాకా రాలేని వాళ్ళు అదే పాల్గొన అమావాస్యకి ఏం చేయొచ్చు? ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తా. మీకు ఇంటర్వ్యూ వచ్చింది, జాబ్ వచ్చింది, ఢిల్లీ వెళ్తారుగా, వెళ్ళరా? ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తారుగా. అంటే జీవం అవసరం వేరు, జీవితం అవసరం వేరండి. ఢిల్లీలో జాబ్ కోసం వెళ్తారు మీరు, కానీ ఇక్కడ మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇంకో జాబ్ అయినా వెతుకుంటాను పరిగెత్తుకుంటూ మన పిల్లల కోసం ఇంకో దానికోసం వచ్చేస్తాంగా. ఇది జీవం. ఆ జీవం అనేటువంటిది ఉన్నప్పుడు జీవితం ఎలానే వెళ్తుంది. అయితే గర్భవతులు వృద్ధాప్యంలో వచ్చి ఒకవేళ కదలలేని వారి ఉన్నట్లయితే వారి అనుమతి తీసుకొని వారి పిల్లలు రావచ్చు. వారి యొక్క అనుమతి తీసుకొని వారి పిల్లలు రావచ్చు. రెండవ పక్షం ఏంటంటే గోశాల ఎక్కడైనా ఉంటే గోశాలలో నిద్ర చేయటం లేదు, కనీసం గోధూళి ఇంటికి తెచ్చుకొని ఆ గోధూళి పక్కన పెట్టుకొని కనీసం నిద్ర చేయడం అనేటువంటిది ఇంచుమించు అటువంటి ఒక ఫలితాన్ని అది ఇస్తుందమ్మా. అంటే గోధూళికి అంత శక్తి ఉందండి. గోశాలకి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉంది. ఆవు తిరిగి మట్టి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా, ఆ ధూళి పక్కన పెట్టుకుని పడుకున్నా అంతటి శక్తి ఇస్తుందమ్మా మనకి. అంటే ఎట్లా ఇది శరీరం శుష్కించి ఏమాత్రం పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళగలను, నాకు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను అనారోగ్యంతో అనేక కదలలేని పరిస్థితి రీత్యా నేను వెళ్ళలేనుకున్న వారికి ఇది ఉపశమనం. అదండి పరిస్థితి. ఈ విధంగా ఆ రోజున సాధ్యమైన వాళ్ళు వెళ్ళటమే శ్రేయోదాయకం. కామాఖ్య వెళ్ళండి, లేకపోతే గనక ఇళ్ల దగ్గర ఈ విధంగా పాటించండి. ఈ కనీసం గోధూళి తెచ్చుకొని చక్కగా దగ్గర పెట్టుకొని ఆ రాత్రి నిద్ర చేసుకోగలిగితే చాలా శ్రేయదాయకం. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు.